సందీప్ కిషన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. చోటా కె. నాయుడు మేనల్లుడిగా, నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈయన హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇతను సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సందీప్ కిషన్ గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు మజాకా సినిమాతో పలకరించబోతున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా నక్కిన త్రినాథరావు కామెడీ ప్లస్ తెలిసిన దర్శకుడు కావటంతో ఈ సినిమాపై ఓ మోస్తారు అంచనాలున్నాయి. పైగా రవితేజతో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టే మూవీ టీం ప్రమోషన్స్ చేస్తోంది. మరోవైపు సందీప్ కిషన్ గత కొన్ని రోజులుగా హీరోగా అంత ఫామ్లో లేడు. కానీ నక్కిన త్రినాథరావు దర్శకత్వంతో పాటు రీతూ వర్మ, రావు రమేష్తో అన్షు ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. దీంతో ఈ సినిమా బిజినెస్ పరంగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలంగాణలో 3.2 కోట్లు, రాయలసీమలో 1.8 కోట్లు, మిగిలిన ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక ప్లస్ మిగిలిన భారతదేశంలో ఈ సినిమా 1.5 కోట్ల రేంజ్లో బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా 10.5 కోట్ల దాకా జరిగింది. ఈ సినిమా క్లీన్ హిట్ కావాలంటే 11.50 కోట్ల రేంజ్లో షేర్ అందుకుంటూనే సినిమా హిట్ అందుకుంటుంది. మహాశివరాత్రి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే శివరాత్రి అడ్వాంటేజ్తో వీకెండ్ కలిసొచ్చే అవకాశాలున్నాయి. సందీప్ కిషన్ రీసెంట్ మూవీస్ కలెక్షన్స్ విషయానికొస్తే మజాకా మూవీ 10.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఊరి పేరు భైరవకోన 10.20 కోట్ల బిజినెస్ చేసింది. అటు మైఖేల్ మూవీ 6.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే, గల్లీ రౌడీ 2.75 కోట్ల బిజినెస్ చేస్తే, A1 ఎక్స్ప్రెస్ మూవీ మాత్రం 4.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా చూసుకుంటే గనక మజాకా మూవీ సందీప్ కిషన్ కెరీర్లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది.